హాయ్, దిస్ ఈజ్ రవి. కాపు సంక్షేమ నేతగా, కాపు నేతగా ఏపీలో ప్రాచుర్యం పొందిన హరిరామ జోగయ్య సంచలన నిర్ణయం తీసుకున్నారు. తను ఏర్పాటు చేసిన ఒక కాపు సంక్షేమ సేనని రద్దు చేశారు. మరి నెక్స్ట్ ఆయన ఏం చేయబోతున్నారు? వైసీపీలోకి వెళ్ళబోతున్నారా, లేకపోతే వైసీపీ సలహాదారుగా మారబోతున్నారా? ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తీసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే రవి. సార్, హరిరామ జోగయ్య సడన్గా యూటర్న్ తీసుకున్నారు అనుకోవచ్చా, లేకపోతే ఇక స్ట్రైట్ ఫార్వర్డ్ వెళ్ళడానికి ముందుకు వెళ్ళడానికి ఈ సంక్షేమ సేనను రద్దు చేశారు? ఆయన మైండ్లో ఏముంది, ఆయన ఏం చేయబోతున్నారు? ఇప్పుడు హరిరామ జోగయ్య ఆయన తీసుకున్న నిర్ణయాలు, అసలు ఆయన భవిష్యత్తులో ఏం చేయబోతున్నాడు అనేది విశ్లేషణ చేసుకోబోయే ముందు 70+ వాళ్ళకి బీజేపీ వాళ్ళు కంప్లీట్గా రాజకీయాలు నుంచి వైదొలగాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ పార్టీలో అంతర్గతంగా సంస్థాగతంగా తీసుకున్నటువంటి నిర్ణయం. బహుశా ఇప్పుడు హరిరామ జోగయ్య పరిస్థితిని కనుక చూస్తే నిజంగా అన్ని పార్టీలు అలా తీసుకుంటే బాగుంటుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే హరిరామ జోగయ్య అంటే ఆయనకంటే ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది. ఒకప్పుడు ఒక మంచి నిజాయితీపరుడైనటువంటి పొలిటీషియను, సమాజం పట్ల అవగాహన ఉన్నటువంటి ఒక లీడర్ అనేటువంటి ఒక పేరు ఉంది ఆయనకి. ఆ పేరుని ఎప్పుడైతే ఆయన ఇన్నర్గా స్వార్థం, ఆక్రోశం, విద్వేషం ఇవన్నీ ఇమిడిపోయాయో, కన్నింగ్ నేచర్ అంటారు కదా, ఇవన్నీ ఇమిడిపోయాయో అప్పుడు ఆయన ఆలోచన తీరు మారిపోయిందేమో అనిపిస్తుంది ఒక్కోసారి. ఎందుకంటే ఇప్పుడు ఒక ఏజ్ పెరిగే కొంది ఫస్ట్ మనకి యంగ్ ఏజ్లో కానీ ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారనుకో, వాళ్ళని చిన్నపిల్లల్ని దైవాలుగా భావిస్తుంటారు. కారణం ఏంటంటే వాళ్ళకి ఏమి ఉండవు, వాళ్ళు ఫ్రెష్ మైండ్ తోటి ఉంటారు, అన్బయాస్డ్గా ఉంటారు, బయాస్డ్గా ఉండరు, స్వచ్ఛంగా ఉంటుంది మనసు, ఆలోచనలు స్వచ్ఛంగా ఉంటాయి. ఆ తర్వాత వయసు పెరిగే కొంది కుళ్ళు, కుతంత్రాలు ఇవన్నీ పెరిగిపోతుంటాయి. ఇంకా వయసు ఇంకా ఎక్కువ పెరుగుతుంది, ఇంకా ఎక్కువ పెరుగుతుంటాయి. అలానే ఇప్పుడు హరిరామ జోగికి తొలి అంకంలో రాజకీయంగా ఆయనకి ఎంత మంచి పేరు ఉందో, ఇటీవల కాలంలో ఆయన వ్యవహరిస్తున్నటువంటి తీరుని కనుక చూస్తుంటే అంత నెగిటివ్ షేడ్ వచ్చేస్తుంది ఆయన మీద. కారణం ఏంటంటే హరిరామ జోగయ్య ఇప్పుడు అసలు ఆయన ఎవరికి పనిచేస్తున్నాడు అనేది ఇటీవల కాలంలో వాళ్ళ అబ్బాయిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పంపించిన తర్వాత తెలిసిపోయింది. అప్పటి వరకు ఒక ముసుగేసుకొని ఉన్నాడు. ముసుగేసుకొని జనసేన పార్టీకి నేను పనిచేస్తాను, జనసేన పార్టీ తరఫునే నేను ఉంటానని చెప్పి ఆయన చెప్తూ జనసేన పార్టీకి రాజ్యాధికారం రావాలి. గతంలో వంగవీటి రంగాన్ని ఉన్నట్టయితే అప్పుడు వచ్చిండేది జాతి కోసం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చాడు, మనం పవన్ కళ్యాణ్ సీఎంగా చూడాలి, ఇలాంటివన్నీ చెప్పి లెటర్లు రాసేవాడు. ప్రతి 15 రోజులకు ఒకసారి లెటర్లు రాస్తూ వచ్చేవాళ్ళు. రాసి వచ్చి బ్లూ మీడియాకు కూడా ఆ లెటర్లు అందించి అది డిస్కషన్లో అవి పెడతా ఉండేవాళ్ళు ఆయన. సో నిజంగా కూడా కాపు జాతి మీద ఆయనకి ఒక గౌరవం ఉంది, కాపు జాతికి రాజ్యాధికారం కావాలని కోరుకుంటున్నారని చెప్పి అందరూ భావించారు. ముద్రగడ పద్మనాభం కూడా అదే యాక్ట్ చేశారు. ఆయన పాత్ర ఆయన పోషించాడు. సరే, హరిరామ జోగయ్య వచ్చేటప్పటికి ఆయన లేఖల ద్వారా ఆయన ప్రాచుర్యంలోకి వచ్చారు. ఏజ్ అయిపోయినప్పుడు, మంచంలో ఉన్నప్పటికీ కూడా కాపు సంక్షేమ సేన అనేది ఒకటి పెట్టి ఆ సంక్షేమ సేన ద్వారా మొత్తం ఏదో చేయాలని చెప్పి ప్రయత్నం చేశారు. అయితే ముద్రగడ పద్మనాభం అలాగే హరిరామ జోగయ్య నిజస్వరూపం తెలుసుకున్న తర్వాత తాడేపల్లిగూడెం వేదికగా చేసుకుని జరిగిన జెండా సభ ద్వారా ఒక క్లియర్ కట్ మెసేజ్ ఇచ్చాడు పవన్ కళ్యాణ్. దాంతో మొత్తం ఇక లాభం లేదని చెప్పేసి ముద్రగడ పద్మనాభం, హరిరామ జోగయ్య అప్పటి వరకు వేసుకున్నటువంటి ముసుగుని తీసేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఒక కొడుకుని పంపించారు, కుమారుడిని హరిరామ జోగయ్య. ముద్రగడ పద్మనాభం రేపు మాపు ఆయన కుమారుడిని పంపిస్తాడు, ఆయన కూడా పోటీ చేసిన అవకాశం ఉందని చెప్పి అంటున్నారు. ఇప్పుడు హరిరామ జోగయ్య ఏం చేశాడు? అసలు మొత్తం హట్ అయిపోయాను, నేను తాజా రాజకీయ పరిణామాలను చూసిన తర్వాత హట్ అయిపోయాను, అసలు పవన్ కళ్యాణ్ 24 స్థానాలకు ఒప్పుకుంటున్న రోజే నేను కంప్లీట్గా హట్ అయిపోయాను, ఢిల్లీ వెళ్ళిపోయి పొత్తుకు కుదుర్చుకున్నారు, ఇక నా లాభం లేదు, వేస్ట్ అని చెప్పి కాపు సంక్షేమ సేనే రద్దు చేసేసాడు. ఓకే, కాపు సంక్షేమ సేనే రద్దు చేశాడు కంప్లీట్గా. రద్దు చేసి నేను ఇక నుంచి రాజకీయాలతో నాకు ఎలాంటి సంబంధం లేదు, రాజకీయ చర్చల్లో కానీ రాజకీయాలకు సంబంధం లేనటువంటి వ్యక్తి, నేను రాజకీయాలతోటి ఎలాంటి ప్రమేయం లేనటువంటి వ్యక్తిగా నన్ను చూడండి, ఇక నుంచి నేను రాజకీయ విశ్లేషకునిగా మాత్రమే నేను వస్తాను, అంతే తప్ప రాజకీయాలకు సంబంధించి నాకు ఇక ఎలాంటి సంబంధం లేదని ఒక ప్రకటన జారీ చేశాడు తాజాగా. విచిత్రమైనటువంటి ప్రకటన అది. నాకు రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదు, కానీ ఇక నుంచి నన్ను విశ్లేషకుడిగా మాత్రమే గుర్తించండి అని చెప్పాడు. ఆయన చేసేటువంటి విశ్లేషణలు ఎలా ఉంటాయి అనేది అందరికీ ప్రత్యేకంగా చెప్పవలసిన లేదు. అంటే ఇప్పటివరకు ఏ వర్షన్ వినిపించాడో అదే వర్షన్ వినిపిస్తాడు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైనటువంటి వర్షన్ వినిపించేటువంటి ఒక విశ్లేషకునిగా హరిరామ జోగయ్యని కొత్త అవతారంలో మనం చూడబోతున్నాం అనేది స్పష్టత వచ్చింది. సో ముద్రగడ పద్మనాభం ఇప్పుడు ఎలాంటి డెసిషన్ తీసుకుంటారో చూడాలి. ఇప్పుడు వరకు హరిరామ జోగయ్య అనేక పాత్రలు వేసాడు, ఆ పాత్రలన్నీ అయిపోయినాయి. ఇప్పుడు కాపు సంక్షేమ
సేన అనే దాన్ని రద్దు చేసేసారు. ఇక నుంచి నేను విశ్లేషకుడిగా వస్తానని చెప్పారు. విశ్లేషకుడిగా ఎక్కడికి వస్తారు? బ్లూ మీడియాలో రావాల్సిందేగా. బ్లూ మీడియాలో రావాల్సిందే. బ్లూ మీడియాలో వచ్చి ఎలాంటి వాయిస్ వినిపిస్తారు? వైసీపీ ఫేవర్ వాయిస్ వినిపిస్తారు. వైసీపీ ఫేవర్ కాదు, జగన్మోహన్ రెడ్డిని భుజాలకు ఎత్తుకొని మోసేటువంటి కార్యక్రమం చేస్తారు. అలాగే కాపులకు సంబంధించి పవన్ కళ్యాణ్ని డిటాచ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. కాపులతోటి పవన్ కళ్యాణ్ని డిటాచ్ చేయడానికి ఎవరెవరిని ఉపయోగించాలి అనేది ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ఒక ప్లాన్ తోటి ఉన్నారు. హరిరామజోగయ్య, ముద్రగడ పద్మనాభం వాళ్ళిద్దరి భుజాల మీద తుపాకులు పెట్టి పవన్ కళ్యాణ్ని కాల్చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. దాంట్లో వీళ్ళిద్దరు కోట్లుగా ఉన్నారు. ఇప్పుడు మనం అంటాం కాదు, పవన్ కళ్యాణ్ అన్నారు. ఏమన్నారు వాళ్ళు? జనసేనలో ఉంటున్నటువంటి కోట్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోట్లు అన్నారు కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేసేటువంటి వాళ్ళు కోటిజం చేస్తున్నారు, జనసేనలో ఉంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మారుతున్నారు అనేది కదా ఆయన ఉంది. దానికి హట్ అయిపోయామని చెప్పి హరిరామజోగి హట్ అయిపోయి ఇప్పుడు వాళ్ళు విశ్లేషణగా మారుతామని చెప్పి హరిరామజోగి మాట్లాడుతున్నారు. సో హరిరామజోగి విశ్లేషణ చూడాలని నాకు కూడా ఆసక్తికరంగా ఉంది. ఎందుకంటే సబ్జెక్ట్ వైజ్ ఆయనకి బాగానే ఉంటుంది, సబ్జెక్ట్ ఉంది. ఇప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్కి ఎంత సబ్జెక్ట్ ఉందో హరిరామజోగి కూడా అంతే సబ్జెక్ట్ ఉంటుంది. ఇద్దరు రచయితలే. ఇప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా అనేక సందర్భాల్లో బాగా డిఫెన్స్లో పడినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెర మీదకి వస్తాడు. ఆయన ఉండవల్లి అరుణ్ కుమార్ తెర మీదకి వచ్చేసి ట్రంప్ కార్డ్ లాగా దాన్ని డైవర్షన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. అలాగే హరిరామజోగి కూడా ఇప్పుడు మరో ఉండవల్లి అరుణ్ కుమార్ లాగా అవతారం ఎత్తున్నాడు. ఉండవల్లి అరుణ్ కుమార్ లాగా ఇప్పుడు హరిరామజోగి కూడా ఒక విశ్లేషకునిగా డిఫెన్స్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి పడినప్పుడు లేవడానికి వస్తుంటారు అనమాట. ఇక విశ్లేషణ చేస్తాను, నన్ను నమ్మండి, నేను విశ్లేషకుడిగా వస్తానని చెప్తున్నాడు. సో అంటే విశ్లేషకుడిగా రావడం అని అంటే అది ఒక ప్రకటనతో విశ్లేషకునిగా గుర్తిస్తారా? ఇప్పుడు రాజకీయ పార్టీల్లో పనిచేసి ఆ రాజకీయ పార్టీల భావజాలాన్ని బాగా పుణికిపుచ్చుకొని నరాన ఆ రాజకీయ పార్టీ యొక్క భావజాలాన్ని జీర్ణించుకొని విశ్లేషకునిగా నేను వస్తానంటే ప్రజలు నమ్ముతారా ప్రజలు? మీరు మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే జగన్మోహన్ రెడ్డి భావజాలాన్ని మొత్తం పుణికిపుచ్చుకొని ఆ పార్టీకి కోఆర్టిజం చేస్తూ పవన్ కళ్యాణ్ చెప్పినట్టు నేను విశ్లేషకునిగా వస్తానంటే, విశ్లేషకుడు అంటే సమాజం దృష్ట్యా సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని విశ్లేషణ చేయాలి. నువ్వు కాపు జాతికి సంబంధించి కాపు సేన పెట్టి నడిపిన వాళ్ళు నీకు విశ్లేషకునిగా అన్ని సమాజాన్ని సమాన దృక్పథంతో ఎలా చూడగలవు? అసలు చూసే ఛాన్స్ ఉందా విశ్లేషకునిగా? లేదు కదా. మరి ఎలా విశ్లేషకునిగా నిన్ను యాక్సెప్ట్ చేస్తారు పబ్లిక్? సో ఆయన అయితే ప్రకటన చేశాడు. చూడాలి భవిష్యత్తులో ఆయన విశ్లేషణ ఎలా ఉంటుంది, ఆయన ఎలా రూపాంతరం చెందుతారో చూడాలి మనం. సో చేగొండి హరిరామజోగయ్య పాత్ర ఒకటి ముగిసింది, ఇంక మరో పాత్రలో పరకాయ ప్రవేశం చేస్తారంటున్నారు. మరి ఆ పరకాయ ప్రవేశం చేసిన తర్వాత ఆయన మాట ఎలా ఉంటుందో, ఆయన చేతి రాత ఎలా మారుతుందో అందరికీ తెలుసు. సో రాబోయే రోజుల్లో ఆయన ఎప్పటికైనా ప్రజల కోసం పనిచేయాలని కోరుకుందాం. థ్యాంక్ యూ.